ఒకసారి 45కి వెళ్ళేది, 50కి వెళ్ళేది. ఉమ్, తగ్గిపోయిన వాస్ట్ సిచ్యుయేషన్లో 35% అనేది ఉండేది. ఉమ్, దాని ప్రామాణికంగా అప్పట్లో సెఫాలజిస్టులు వేసిన లెక్క 50% ఓట్లు వస్తే కనుక కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వస్తుందని. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ తప్పించి ఇంకోటి పెద్దగా ఉండేది కాదు కాబట్టి. అవును. ఉమ్, తర్వాత ఫార్ములాలు చాలా మారిపోయినాయి. కర్ణాటకలోనూ అంతే. ఉమ్, 60% ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడ ఎందుకు మొన్నటిసారి బెంగళూరు ఉమ్, చుట్టుపక్కల మొత్తం కలిపితే 60 సీట్లు. ఉమ్, 60 సీట్లలో పోలైనటువంటిది 50% ఓట్లు లోపే. ఉమ్, మరి బీజేపీ గెలవాలి కదా, అవును. ఓడిపోయింది కదా బీజేపీ. ఉమ్, కాంగ్రెస్ గెలిచింది కదా అక్కడ, ఉమ్, 50% లోపేగా. మరి ఉమ్, అధికార పక్షం ఎట్లా ఓడిపోయింది? అవును. కాబట్టి ఇప్పుడు వేవ్ సిచ్యుయేషన్స్ అనేటువంటిది ఇదివరకటికి మళ్ళీ కౌంట్ వేయలేం. ఉమ్, ఇవాళ ఉన్న సింపుల్ ఏంటంటే పబ్లిక్ మైండ్లో ఏముంది. ఉమ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫార్ములా సింపుల్ లాజిక్ అండి. పేదవాడికి సంక్షేమ పథకాలు ఉమ్, చంద్రబాబు నాయుడు క్రిందటిసారి ఇస్తానన్నారు, అమలు చేయలే. ఉమ్, ఫీజు రియంబర్స్మెంట్, ఇదే దాని పేరేంటి, ఆ, సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ, ఇట్లాంటివి చేయలేదు. డ్వాక్రా మహిళలకి ఇస్తానన్నది ఇవ్వలేదు. అవును. లేకపోతే చేనేత కార్మికులకు ఇస్తానన్నది ఇవ్వలేదు. లేకపోతే నిరుద్యోగ భృతి అని చివరిలో ఏదో అంత ఇచ్చారు. ఇది పెంచలేదు. ఆయన